ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ నానమ్మ. హాయ్ లక్కీమా. ఏంటి సంగతి? చాలా నైస్గా పలకరిస్తున్నావు. నేను ఐస్ చేయాలంటే నేను నైస్ గా పలకరించాలి కదా. బాగుందే. ఐస్ చెయ్యాలనే టార్గెట్తోనే వచ్చి అది మళ్ళీ నాకే చెప్తున్నావా? అంతా నీకు చెప్పకపోతే నేను నైస్ చేస్తున్న సంగతి నీకు తెలియదు కదా నానమ్మ. బాగా ముదిరిపోయావే. సరే, ఇంతకీ ఏంటి సంగతి? ఈరోజు సండే కదా. అవును, అయితే సరదాగా జున్నుని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. జున్నునా? అసలే మీ నాన్న వాడు బద్ధ శత్రువులాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఒకచోటికి చేర్చి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే కన్నా వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచటమే మేలు. నాన్నకు శత్రువేమో, నాకు మాత్రం స్నేహితుడే కదా. అయినా కూడా ఈ విషయంలో నేనేం చేయలేనే. ఏంటి, ద గ్రేట్ అరవిందమాలని గారికి అసాధ్యమైన విషయాలు కూడా ఉంటుందా? మిత్ర, నేను చెప్పింది చెయ్యి అని నువ్వు అడిగిస్తే మీ అబ్బాయి కాదంటాడా? ఇంకా చాలేవే. మొన్నేమో అమ్మ మాట కన్నా కూతురు మాటే మా నాన్న బాగా వింటాడు అని ఏవో కోతలు కోసావు, ఎచ్చులకు పోయావు. ఇప్పుడేంటి నన్ను కాకాపడుతున్నావు? ఆ మాటేదో మీ నాన్నకి నువ్వే చెప్పొచ్చు కదా. ప్లీజ్ నానమ్మ, నువ్వే చెప్పు. నా వల్ల కాదమ్మా, నువ్వే చెప్పు. వచ్చాడు. ఏంటి మామ్, ఏమైంది? ఇద్దరు ఏదో విషయంలో వాదించుకుంటున్నట్టున్నారు. వాదించుకోవడం కాదురా, నీ కూతురు నిన్నేదో అడగాలంట. తను అడగలేక, అడిగినా నువ్వు అవునంటావో కాదంటావో తెలుసుకోలేక నన్నడగమంటోంది. నా కూతురు కోరుకోవాలి గాని కొండ మీదున్న కోతుని కూడా తీసుకొస్తాను. దానికి మళ్ళీ రికమెండేషన్లు ఎందుకు? నీ కూతురు కూడా ఆ కోతినే తీసుకొస్తాను అంటోంది. అయితే తెచ్చుకోమను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నువ్వింత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. మా మంచి నాన్న. బాబాయ్, మనం బయటికి వెళ్ళాలి పదా. ఎక్కడికి రా? ఈరోజు సండే కదా, సరదాగా జున్నుని తీసుకురావడానికి వెళ్ళాలి. పద చెప్తాను. అరే అరే, మామ్, ఇప్పుడు లక్కీ ఎవరి పేరు చెప్పింది? ఇంకెవరి పేరు? కొండ మీద కోతినైనా తీసుకొస్తానన్నావు కదా, ఆ కోతినే తీసుకురావడానికి వెళ్ళింది. ఆ కోతి పేరు జున్ను. జున్నుగాడిని తీసుకురావడానికి వెళ్తుందా? అవును. నాకిష్టం లేదని తెలిసి కూడా ఎందుకు తీసుకొస్తోంది? నీకిష్టం లేకపోయినా ఇష్టంగా పర్మిషన్ ఇచ్చావు కదా. అబ్బా, వాణ్ణి చూస్తేనే నాకు చిరాకు. వాడుండేది ఆవగింజ అంతా, వాడు చేసేది ఆకాశం అంతా. వాడి వయసుకి వాడి స్టైల్కి అస్సలు సంబంధం ఉండదు. అసలు వాడి బిహేవియర్ చూస్తేనే నాకు భరించలేనంత కోపం వస్తుంది. అలాంటిది వాణ్ణి తీసుకురావడానికి లక్కీ ఎలా వెళ్ళింది? ఏంటి మిత్ర, చిన్నపిల్లాడు, వాడి మీద నీకెందుకంత కోపం? వాడు చిన్నపిల్లాడే, కానీ చిన్నపిల్లాడులా ఉంటే ఇంకా బాగుండేది. సీమ టపాకాయలా పేలుతూ ఉంటాడు. అక్కడే నాకు వస్తుంది. ఏమైంది లక్కీ? జున్ను అన్నిసార్లు అమ్మ అమ్మ అని అంటుంటే నాకు అమ్మ లేదని, అమ్మ అని పిలిచే అదృష్టం నాకు లేదని మాటి మాటికి గుర్తొస్తుందంటే. జున్ను చాలా లక్కీ. అమ్మ అని పిలవడానికి మీరున్నారు, కానీ నేను అమ్మ అని పిలవడానికి ఎవ్వరూ లేరు.
చాలా బాగుంటుంది కదా ఆంటీ. అమ్మాని పిలిచే అవకాశం ఉండడం నిజంగా లక్ కదా ఆంటీ. చూడు లక్కీ, అమ్మ లేదని, అమ్మ అని పిలవలేకపోతున్నానని నువ్విక నుంచి బాధపడకు. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు. నిజంగానా ఆంటీ? నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? నిజంగా నిజం. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలువు, సరేనా? సరే ఆంటీ. ఆంటీ కాదు, అమ్మ. ఏది అమ్మ అను. అమ్మా. 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 అమ్మా అని పిలిస్తే చాలా బాగుందమ్మా. ఇక నుంచి మిమ్మల్ని నేను అమ్మా అనే పిలుస్తాను, సరేనా? అలాగే లక్కీ. ఇంతకీ ఏంటి విషయం? సడన్ గా ఎలా వచ్చావు? ఈరోజు సండే కదా, సరదాగా జున్నుని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీ ఇంటికా? వద్దులే లక్కీ. ప్లీజ్ అమ్మా, జున్నుకు కూడా రావడం ఇష్టమే. కావాలంటే అడగండి. అమ్మా, నేను వెళ్ళకపోతే లక్కీ బాధపడుతుందమ్మా. ఎవరిని బాధ పెట్టకూడదని నువ్వే అంటూ ఉంటావు కదా. లక్కీ బాధపడకూడదంటే నేను వెళ్ళాలి కదా. జున్ను, నీకు తెలివితేటలు బాగా ముదిరిపోతున్నాయి. సరే వెళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. జున్ను వెళ్దామా? మ్మ్. అమ్మా మీరు కూడా రండి, హాల్లో మా బాబాయ్ ఉన్నారు, పరిచయం చేస్తాను. ఆ, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.